శ్రీ గురుభ్యో నమ. సుభాషితాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జ్ఞాన సముపార్జన ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి సుభాషితాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. జ్ఞానం అనేది మనిషికి చాలా ముఖ్యమైనటువంటి ఒక సంపద. ఎందుకంటే జ్ఞానం లేకపోతే మనకి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద సరైన అవగాహన మనకి రాదనమాట. సరైన అవగాహన లేనప్పుడు మనం ఆ విషయం, ఆ సందర్భం మనకి ఎదురుపడినప్పుడు మనం ఏ విధంగా ఆ విషయంతో మనం మసులుకోవాలో తెలియని స్థితి ఏర్పడుతుంది. అందుకని చెప్పేసి మనకి సరైనటువంటి జ్ఞానం, ఈ జ్ఞానం కూడా సమ్యక్ జ్ఞానం అంటే సరైనటువంటి జ్ఞానం, అది ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం. అది ఎట్లా జరుగుతుంది అంటే అది ఒక గురు సమక్షంలో మంచి గ్రంథాలు చదవటం ద్వారా, సమాజంలో చూస్తూ మనం అనేక విషయాల్ని తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఈ విషయాలన్నీ మనకి చెప్పేటువంటి సుభాషితం ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అన్నమాట. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యస్వమేధయా పాదం సుబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ తు. అంటే ఆచార్యాత్ పాదమాదత్తే, మనం గురుముఖంగా నేర్చుకునేటువంటి విద్య ద్వారా మనకి జ్ఞానం 25% మాత్రమే అందుతుందన్నమాట. అంటే గురువు చెప్పేటువంటి జ్ఞానం మనకి నిక్కచ్చిగా ఒక 25% మాత్రమే మనకు లభిస్తుంది. పాదం శిష్యస్వమేధయా అంటే ఆ నేర్చుకునేటువంటి శిష్యుడు తనంతట తానుగా ఆ గురువు చెప్పే విషయాల్ని అవగాహన చేసుకుంటూ, మననం చేసుకుంటూ తనంతట తానుగా ఇంకో 25% జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటాడనమాట. పాదం సుబ్రహ్మచారిభ్యః, ఇంకొక 25% పక్కనటువంటి తోటి విద్యార్థులు ఉంటారు కదా. ఒక గురుకులంలో ఒక విద్యార్థి చేరాడు అంటే అతనితో పాటు పక్కన కూడా కొంతమంది విద్యార్థులు ఉంటారు, సహాధ్యాయులు అంటారు. ఆ సహాధ్యాయుల ద్వారా విద్య నేర్చుకుంటూ వాళ్ళ ద్వారా ఇంకొక 25% జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ ఉంటాడనమాట. పాదం కాలక్రమేణ తు, ఇంకొక 25% జ్ఞానం ఏ విధంగా వస్తుందయ్యా అంటే కాలమే నేర్పిస్తుంది అనమాట. పాదం కాలక్రమేణ తు, కాలంలో మనం ఎన్నో మార్పులు చూస్తూ ఉంటాం, ఎన్నో పరిణామాలను మనం చూస్తూ ఉంటాం. అవన్నీ మన అనుభవంలోకి వచ్చినప్పుడు దాని ద్వారా మనకి లభిస్తుంది అంటే ఆ కాలక్రమంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకు ఎదురయ్యే అనుభవాల నుంచి మనం రకరకాల పాఠాలు నేర్చుకుంటాం. ప్రతి పాఠము కూడా ఒక జ్ఞానంతో సమానం అన్నమాట. సో ఆ విధంగా కాలంతో పాటుగా మనకి కొంత జ్ఞానం అబ్బుతుంది. ఈ విధంగా మనిషి తన యొక్క జీవనయానంలో 4 రకాలుగా తన యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటాడు. సో ఇది అన్నమాట దీని ద్వారా మనం తెలుసుకోదలసిన విషయం. స్వస్తి.